సో నెక్స్ట్ రెసిపీ ఒక మంచి పులావ్ చేసుకోబోతున్నాము. ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అండ్ మంచి ఫిల్లింగ్ గా ఉంటుంది, కానీ రైస్ మాత్రం మనం వాడట్లేదా? కీనువాతో మనం చేసుకుంటున్నాము. ఇది ఇంకా బాగుంది యాక్చువల్లీ. అగైన్ మళ్ళీ మంచి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నమాట. ఓకే, సో మనము కీనువా, మేథీ, సోయా లీవ్స్ పులావ్ చేసుకోబోతున్నాం. సో ఈరోజు చూద్దాం మరి ఎలా ఉంటుందో పులావ్. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో కీనువా బాయిల్ చేసి తెచ్చేసావు అండ్ రైస్ కొద్దిగా క్వాంటిటీలో వేసుకుంటున్నామా? చాలా కొంచెం బాగా అలవాటు. అంటే పులావ్ లో కొంచెం బాస్మతి టేస్ట్ చాలా మందికి నచ్చుతుంది. డెఫినెట్లీ బ్రౌన్ బాస్మతి రైస్ కూడా బాగా అవైలబుల్ గా ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు పులావ్ లో. కానీ ఇప్పుడు కీనువాతో చేసుకున్నా కూడా అబ్బా కొంచెం బాస్మతి రైస్ టేస్ట్ లేకుండా కొంచెం వేసుకున్నా కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే, సో అయితే రైస్ కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి ఈవెన్ ఇది కూడా. సో ఇప్పుడు మనకి మేజర్ గా మేథీ, సోయా లీవ్స్ తో పాటు మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఏం వేసుకుంటున్నాం? కొంచెం మనము కౌ ఘీ అంటే ఆవు నెయ్యితో మనం చేసుకుంటున్నాం అన్నమాట. యా, ఓకే, బికాస్ కౌ ఘీ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి ఈ ఎల్లో కలర్ కూడా మంచి క్యారోటీన్స్ అంటే వైటమిన్ ఏ, కంటికి సంబంధించిన న్యూట్రియంట్ అన్నమాట ఇది. సో అందుకనే డెఫినెట్లీ వంటల్లో కూడా వాడుకోవచ్చు. వేడైతే డెఫినెట్లీ చేయదు. చక్కగా మనం ఎలాగో ఇన్ని స్పైసెస్ అన్ని వేసుకున్నాం కాబట్టి దీంతో పాటు చక్కగా రైతా కాంబినేషన్ లో వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, కాజు వేసుకున్నాం ఇప్పుడు. తర్వాత లవంగం, ఓకే, దాల్చిన చెక్క. మాత్రం క్వాంటిటీకి అయితే డెఫినెట్ గా వేడి చేయదు. అవును, రెగ్యులర్ గా మరి ఎక్కువ పాలు కానీ నెయ్యి కానీ ఎక్కువ తీసుకుంటే అనిపిస్తుంది. బిర్యానీ ఆకు. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇలాచీ, తర్వాత ఉల్లిపాయలు. సో పులావ్ కాబట్టి మనం ఏది గ్రైండ్ చేసుకోవట్లేదు, లైట్ ఫ్లేవర్స్ అవన్నీ ఎక్కువగా మనం ఇస్తున్నాము. యా, సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఆకుకూరలు, చక్కగా మెంతి కూర వేసేసుకోవచ్చు. అండ్ పులావ్ కాబట్టి ఎవరు ఇలా తీసి పడేయడానికి ఆప్షన్ లేదు, ఛాన్స్ ఉండదు. అండ్ ఆకుకూరలు ఒకవేళ తినట్లేదు, పప్పుతో ఆర్ అసలు అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఇలా పులావ్లో కూడా వీకెండ్లో కూడా డెఫినెట్లీ ప్లాన్ చేసుకుని ఆకుకూర తెచ్చి వేసుకోవచ్చు. సోయా లీవ్స్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం. జనరల్గా ఎప్పుడైనా పులావ్ చేసుకోవాలనిపించినా కూడా ఇంట్లో ఆ రొటీన్ ఇంగ్రీడియంట్స్ కోసమే వెతుకుతారు. అరే ఈరోజు క్యారెట్ లేదు, గ్రీన్ పీస్ లేవు, ఇంకా పులావ్ ఏం చేస్తాంలే అని డ్రాప్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడు అవే ఇంగ్రీడియంట్స్తో కాకుండా మనకు నచ్చే ఆ ఫ్లేవర్స్ని అలాగే ఉంచుతూ మిగతా ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ బాగుంటుంది. ఓకే, సో కొంచెం సోయా గ్రాస్ కూడా కుక్ అవ్వాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేసుకుందాం. సో ఒక మంచి ఫ్లేవర్. టొమాటోస్ ఎంత రెడ్గా ఫ్రెష్గా, అవును, భలే ఉన్నాయి. కొంచెం పసుపు. ఓకే, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొంచెం షుగర్, తర్వాత గరం మసాలా. ఓకే, సో ఆల్రెడీ మనం మసాలా దినుసులు కూడా అన్ని వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే మనకు మళ్ళీ బిర్యానీకిను పులావ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ లైట్గా మనం మెయింటైన్ చేస్తూనే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకోవచ్చు, సో దట్ మొత్తం కుక్ అవ్వాలి కాబట్టి. టొమాటోలో ఉన్నా కూడా కొంచెం వాటర్ పడుతుంది. ఓకే, అంతేనా? ప్రస్తుతానికి కుక్ అవ్వాలి కదా, బాగా కుక్ అవ్వాలి. ఓకే, సోయా గ్రాస్ అలా కనిపిస్తుంది కానీ ఫైబర్ కొంచెం మనకి ఫైబ్రస్గా తెలుస్తూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలన్నమాట. పులావ్ ఏ టైంలోనైనా ఏ సీజన్లోనైనా మన ఫేవరెటే. సో ఎప్పుడు పులావ్ చూసినా చాలా టెంప్టింగ్గా తినాలనిపించేలా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎక్కడా మిస్ చేయకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, మేథీ ఫ్లేవర్ అండ్ సోయా గ్రాస్ ఇవన్నీ వేసుకుని చేసుకుంటున్నాం. అది కూడా కీనువా మేజర్ ఇంగ్రీడియంట్గా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి స్పైసెస్తో పాటుగా ఇదంతా ఉడికిపోయింది కాబట్టి ఉడికించుకున్న కీనువా రెడీగా ఉంది కదా. కీనువా రెడీగా ఉంది. బిఫోర్ దట్ కొంచెం బాస్మతి రైస్ వేసుకుని ఆ ఫ్లేవర్ కొంచెం మనం తీసుకొచ్చేద్దాం రెసిపీ, చాలా కొంచెంగా. ఎందుకంటే చాలా మంది నేను చెప్పా కదా మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటారు, అంటే ప్లెయిన్ గా కీనువా అలవాటు లేని వాళ్ళు.
కొంచెం ఆ రైస్ ఫ్లేవర్ ఉన్నా కూడా చక్కగా తినేస్తారనమాట. సో అలాగే ఇవాళ మనం కొంచెం కాంబినేషన్లో మనం చేసుకుంటాం. సో ఈ రోజు రైస్ని రైస్లా వేసుకోవట్లేదు, మిగతా ఫ్లేవర్స్ ఎలా వేసుకున్నామో దాన్ని కూడా ఒక ఫ్లేవర్ లాగా వేసుకుంటున్నాం. ఓకే, సో కీనువా కూడా వేసేస్తాం. సో అంత మరి మనకి తీసుకోవాలి అనుకున్నప్పుడు హెల్దీగా బ్రౌన్ బాస్మతి డెఫినెట్లీ అలౌడే. అంటే కీనువానే తీసుకోవాలని కాదు, ఒకవేళ కీనువా కూడా ఉంది మనం తీసుకోవాలనుకుంటున్నాము అంటే మాత్రం ఇలా కూడా ట్రై చేయొచ్చు. అక్కడ బాస్మతి ఫ్లేవర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ కీనువా కూడా చక్కగా మనకి మిక్స్ అయిపోతుంది కూడా మనకి పులావ్ ఫ్లేవర్స్తో పాటు. అండ్ చూడ్డానికి కూడా అక్కడక్కడ బాస్మతి యూనో కనిపిస్తుండడం వల్ల కొంచెం మనకి ఓ సాటిస్ఫాక్షన్. ఓకే, సర్వ్ చేయనా? యా, ఓకే, సో రెడీ అయిపోయింది పులావ్. ఓకే, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. వావ్, ఓకే, చాలా బాగుందండి, అరోమా సూపర్గా ఉంది అండ్ పైనుంచి జీడిపప్పులు కనిపిస్తున్నాయి అండ్ చాలా రిచ్గా అనిపిస్తుంది రెసిపీ. సో మరి మేము టేస్ట్ చూసి చెప్పే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. కీనువా, మేథి అండ్ సోయా లీవ్స్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1/2 కప్పు, కీనువా 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, సోయా లీవ్స్ 1/2 కప్పు, ఆవు నెయ్యి 1 టేబుల్ స్పూన్, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 1, యాలకులు 4, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో 1, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు. కీనువా, మేథి అండ్ సోయా లీవ్స్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవు నెయ్యి వేసుకుని జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, సోయా ఆకు, టొమాటోలు, పసుపు తగినంత, ఉప్పు, పంచదార, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకున్నాక ముందుగా ఉడికించుకున్న రైస్, కీనువా వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీనువా, మేథి అండ్ సోయా లీవ్స్ పులావ్ రెడీ.